బెదిరింపులు జగన్కు కొత్తేమీ కాదు. అధికారంలో ఉన్నప్పుడు ఎలా అయితే ఆయన మాట తీరు ఉండేదో అధికారం పోయాక కూడా సేమ్ టు సేమ్ అదే మాట తీరు కనిపిస్తోంది. ఇప్పటికే 11 సీట్లతో పతనం అయిపోయిన పార్టీని మళ్లీ నిలబెట్టేందుకు ప్రయత్నం చేయాల్సింది పోయి ప్రత్యర్థి పార్టీలపై వరుస బెదిరింపులకు దిగుతున్నారు జగన్. తాము మళ్లీ అధికారంలోకి వస్తే మీ అంతు చూస్తామని ఒక రేంజ్ లో మాటల తూటాలు పేలుస్తున్నారు. తాజాగా డిజిటల్ బుక్ అంటూ కలకలం రేపారు వైసీపీ అధినేత. ఇంతకు ఏంటా డిజిటల్ బుక్? రెడ్ బుక్ పోటీగా తీసుకొస్తున్నారా? జగన్ అధికారంలో ఉన్నప్పుడు ఎలా అయితే మాట్లాడేవారో అధికారం పోయాక కూడా తీరు మార్చుకోవడం లేదు. అంతేకాదు, ఆయన చేస్తున్న కామెంట్లు, ఇస్తున్న వార్నింగ్లు కలకలం రేపుతున్నాయి. తాజాగా డిజిటల్ బుక్ అంటూ జగన్ చేసిన కామెంట్స్ రాజకీయ వర్గాల్లోనే కాకుండా సామాన్యుల్లో కూడా చర్చనీయాంశంగా మారాయి. రెడ్ బుక్ అంటున్న వాళ్లకి డిజిటల్ బుక్ ఎలా ఉంటుందో చూపిస్తామంటూ జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. తాజాగా పార్టీ కీలక నాయకులతో జరిగిన సమావేశంలో జగన్ డిజిటల్ బుక్ గురించి ప్రారంభించారు. అన్యాయానికి గురైన కార్యకర్తలు డిజిటల్ బుక్ ఉపయోగించుకోవాలన్నారు. అధికారంలోకి వచ్చాక ప్రత్యేక బృందాలను పెట్టి దర్యాప్తు జరిపిస్తామన్నారు. సప్త సముద్రాల అవతల ఉన్నా తీసుకువచ్చి చట్టం ముందు నిలబెట్టి శిక్షిస్తామన్నారు. అన్యాయానికి గురైన ప్రతి కార్యకర్తకు న్యాయం చేస్తామని ప్రకటించారు. ఇప్పటి వరకు రెడ్ బుక్ అంటూ సాగిన రాజకీయానికి కొత్త మలుపు అన్నట్లుగా డిజిటల్ బుక్ వచ్చేసింది. తమ వారిని ఇబ్బంది పెట్టిన వారిని శిక్షిస్తామని చాటి చెప్పేందుకు డిజిటల్ బుక్ తీసుకొచ్చారు. కొద్ది నెలల క్రితం ఈ తరహా బుక్ ఒకటి వస్తుందని వైసీపీ అధినేత జగన్ చెప్పారు. ఇప్పుడు ఆయనే స్వయంగా తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో డిజిటల్ బుక్ని ఆవిష్కరించారు. ఈ డిజిటల్ బుక్ యాప్కి రైజ్ యువర్ ఇష్యూ, రీక్లైమ్ యువర్ రైట్ అని ఒక స్లోగన్ ఉంచారు. క్యాడర్ అంతా క్యూఆర్ కోడ్ని స్కాన్ చేయమని సూచించారు. కార్యకర్త ఫోన్ నెంబర్ టైప్ చేస్తే వెంటనే యాప్ నుంచి ఓటీపీ వస్తుంది. అలా ఎంట్రీ ఇచ్చాక తమ సమస్యను అందులో పంపుతారు. ఇలా డిజిటల్ బుక్ని క్యాడర్ మొత్తంగా ఉపయోగించే అవకాశాన్ని ఇచ్చారు. రెడ్ బుక్ మాదిరిగానే ఇది ఉంటుంది. కాకపోతే అది టీడీపీ అధినాయకత్వం పెద్దల వద్ద ఉంటే, ఇది డిజిటల్ బుక్గా స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతి వైసీపీ కార్యకర్త వద్ద ఉంటుంది. వారంతా తమ సమస్యలు చెప్తే వాటిని నమోదు చేసుకుని ఎవరు తమ పార్టీ వారిని బాధపెట్టారో వారిపై అధికారంలోకి వచ్చిన వెంటనే చర్యలు తీసుకోమని, తగిన విధంగా న్యాయం చేస్తామని వైసీపీ హైకమాండ్ భరోసా ఇస్తుంది. డిజిటల్ బుక్ ఆవిష్కరణ సందర్భంగా జగన్ వార్నింగ్ ఇచ్చారు. ఇక మీదట ఎవరైనా తమ పార్టీ క్యాడర్పై అన్యాయంగా వ్యవహరిస్తే దాన్ని కేవలం గమనించడం కాదు, రికార్డు చేసి భవిష్యత్తులో చర్యలు తీసుకుంటామని చెప్పారు. సినిమా చూపిస్తాం అంటూ ఘాటుగా వ్యాఖ్యానించారు. అధికారులు కానీ వ్యక్తులు కానీ తమ పార్టీ కార్యకర్తలపై అన్యాయం చేస్తే వారు పదవీ విరమణ చేసి ఎక్కడికైనా వెళ్లినా, సప్త సముద్రాల అవతల ఉన్నా వెనక్కి తీసుకుని వచ్చి చట్టబద్ధంగా శిక్షిస్తామని హామీ ఇచ్చారు. ఈ వ్యాఖ్యలతో వైసీపీ డిజిటల్ బుక్ కేవలం ఒక పుస్తకం కాదని, అది భవిష్యత్తులో పార్టీకి ఆయుధంలా పనిచేస్తుందని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. డిజిటల్ బుక్ ఏర్పాటు వెనుక అసలు ఉద్దేశం రెడ్ బుక్ వల్ల ఇబ్బందులు ఎదుర్కొన్న వారికి న్యాయం చేయడమే అని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. పార్టీ నాయకుల మాటల్లో ఎవరైనా తమ గోడు ఈ బుక్ ద్వారా చెప్పుకుంటే వాటిని పరిశీలించి తగిన విధంగా పరిష్కారం చూపుతామంటున్నారు. రెడ్ బుక్ పేరుతో జరిగిన దౌర్జన్యాలకు ఇప్పుడు ఇది సమాధానం అన్నట్లుగా వైసీపీ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. ఇకపై అలా అన్యాయం చేస్తే డిజిటల్ బుక్లో ఎంట్రీ తప్పదని స్పష్టం చేస్తున్నారు. ఇక పార్టీ కార్యకర్తలకు ఎల్లప్పుడూ అండగా ఉంటామని జగన్ భరోసా ఇచ్చారు. ఎవరైనా ఇబ్బందులు ఎదుర్కొంటే నిర్భయంగా చెప్పుకోవచ్చని, డిజిటల్ బుక్ పార్టీకి క్యాడర్కు ఒక అనుసంధానం అవుతుందని చెప్పారు. మొత్తానికి రెడ్ బుక్ కౌంటర్గా ఈ డిజిటల్ బుక్ రంగప్రవేశం చేస్తుందని వైసీపీ శ్రేణులు ఉబ్బి తబ్బిబ్బైపోతున్నారట.
విపక్షంలో ఉన్నప్పుడు ఆ పార్టీ నేతలను వెంటాడింది వైసీపీ ప్రభుత్వం. చివరకు కుప్పంలో చంద్రబాబును సైతం విడిచిపెట్టలేదు. యువగళం ప్రారంభించిన లోకేష్కు అడుగడుగునా చుక్కలు చూపించారు. అయినా వెనక్కి తగ్గని లోకేష్ ఒక రెడ్ బుక్తో కనిపించేవారు. ఈ క్రమంలో యువగళం ముగింపు సభలో రెడ్ బుక్పై ఫుల్ క్లారిటీ ఇచ్చారు. వైసీపీ హయాంలో టీడీపీ శ్రేణులను ఇబ్బంది పెట్టిన ప్రతి ఒక్కరి పేర్లు రాసుకుంటున్నానని చెప్పారు. కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే రెడ్ బుక్కు ఎనలేని ప్రాధాన్యం దక్కింది. ఎందుకంటే వైసీపీ నేతల వరుస అరెస్టులతో రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుందని వైసీపీ ఆరోపించడం ప్రారంభించింది. అయితే రెడ్ బుక్ మాదిరిగా మనం కూడా ఒక బుక్ రాసుకుందామని వైసీపీ నేతలు కోరడంతో డిజిటల్ బుక్ ప్రారంభించారు జగన్. తాజాగా తాడేపల్లిలో పార్టీ నాయకుల సమావేశంలో డిజిటల్ బుక్ను ఆవిష్కరించారు. ప్రతి ఒక్కరి వివరాలు డిజిటల్ బుక్లో రాయాలని, ఆధారాలుంటే నమోదు చేయాలని సూచించారు. అధికారంలోకి వచ్చిన వెంటనే సప్త సముద్రాల అవతల ఉన్నా తెచ్చి శిక్షిద్దామని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. తగ్గేదేలే, వదిలేదిలే అంటూ తేల్చి చెప్పారు. వైసీపీ కార్యకర్తల జోలికి వచ్చిన వారిని విడిచిపెట్టమని హెచ్చరించారు. జగన్ హెచ్చరికలను వైసీపీ సోషల్ మీడియా విభాగం వైరల్ చేస్తుంది. మరి మళ్లీ అధికారంలోకి రావాలని ఆశపడుతున్న జగన్ కల ఏ మేరకు నెరవేరుతుందో వేచి చూడాలి.